విశాఖ తీరంలో నిలబడి చూస్తే సముద్రం చాలా ప్రశాంతంగా, చాలా అందంగా కనిపిస్తుంది. అదే 4 అడుగులు ముందుకేసి చూస్తే భయపెట్టే అలల తాకిడి తెలుస్తుంది. ఇంకాస్త లోతుకెళ్ళి చూస్తే అడుగున ఉండే ఆ చీకటి, ఆ నిశ్శబ్దం సముద్రం దాచుకున్న గాయాల బాధలా అనిపిస్తుంది. ఈ సముద్రం లాంటి కథే విశాఖలో నివసించే శారద గారిది కూడా. చాలా భయపడ్డాను సార్. పిల్లలు ఇద్దరు, మాకు బ్యాక్గ్రౌండ్ కూడా ఏమి ఎవరు లేరు. చెప్పడానికి కూడా అసలు ఆలోచించడానికి కూడా చాలా భయంకరంగా అనిపించింది సార్ మాకు. నీళ్లు కన్నీళ్లు పెట్టలేవు కాబట్టి కనబడట్లేదు. కానీ శారద బాధ చూసి ఆ విశాఖ సాగరం నాళ్ళొచ్చింది. పునర్జన్కి వెళ్ళిన నుంచి నేను చాలా ఇప్పుడైతే హ్యాపీగా అయితే ఉన్నాను సార్. నేను అసలు ఆమె కథ ఎలా మొదలైందంటే, క్యాన్సర్ అనే రాకాసి అలవేటుకి ఆమె తన అమ్మను సోదరుణ్ణి పోగొట్టుకుంది. మాకు మా అమ్మగారికి ఉండే క్యాన్సరు, అంటే బెడ్ క్యాన్సర్ ఉండే మా అమ్మగారికి. బెడ్ క్యాన్సర్ నుంచి ఎక్స్పైర్డ్ అయిపోయారు మా అమ్మగారు. తర్వాత మా అమ్మమ్మ గారికి కూడా సేమ్ అదే ప్రాబ్లం. మామూలు అంటే ఆవిడకి పొట్టలో కాయలాగా ఇదయ్యి ఆవిడకి అదే ప్రాబ్లం ఉండేది. మా బ్రదర్కి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది సార్. మా బ్రదర్ కూడా రీసెంట్గా మొన్న లాస్ట్ జనవరిలో కూడా చనిపోవడం జరిగింది. మా బ్రదర్కి కూడా వచ్చి తర్వాత అప్పుడు మా బ్రదర్కి వచ్చే వెంటనే నాకు కూడా ఇది బయటపడింది సార్. మా బ్రదర్ ఉండేటప్పుడే నాకు లాస్ట్ సెప్టెంబర్ 1 ఇయర్ అవుతుంది నాకు తెలిసి, క్యాన్సర్ అనే విషయం తెలిసి. మాకు చాలా బాధ అనిపించింది. పిల్లలు చూస్తే ఎలాగున్నారు, ఎవరు లేరు, ఏంటి పరిస్థితి, ఇంత చిన్న వయసులో ఇలాగా ఉంది. కొంచెం చాలా సఫర్ అయ్యామండి. ఆ రాకాసి తనపై కూడా పగబట్టి భయపెడుతుంటే తన పిల్లలను పెంచి ప్రయోజకుల్ని చేసే బాధ్యతని తానెక్కడ నిర్వర్తించలేకపోతుందో అనే భయం శారదది. మా ఇంట్లో అందరు కూడా కొంచెం భయపడ్డారు. ఏంటి సిచ్యువేషన్, పిల్లల లైఫ్ ఏంటి, చూస్తే ఎవరు వెనకను ముందు ఎవరూ లేరు, ఎవరికెవరు అయిపోరు కదా సార్. ఎందుకంటే మా హస్బెండ్ కూడా చనిపోయి 18 ఇయర్స్ అయిపోతుంది. అతను నేవీలో చేసేవారు, చనిపోయారు. పిల్లలు చూస్తే ఇటుకడుగు మధ్యలో ఉన్నారు. ఆ పిల్లలతో మేము ఏమని చెప్పగలం? అసలు ఏం చెప్పినా వాళ్ళకి అర్థం చేసుకునే స్టేజ్ ఇంకా రావట్లేదు. ఎలా అనేసి నాకు చాలా భయం వేసింది సార్. మా ఇంట్లో చాలామంది అన్నీ చెప్పేసే ఎట్లా ఉంటుందో చెప్పలేము, ఇంక నువ్వు ధైర్యంగా అనేసి కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు సార్. అసలు ఎలా ఉంటుందో సిచ్యువేషను, ఇంకా నువ్వన్నీ మీ పిల్లలకు చెప్పుకోవాలి, ఇది పరిస్థితి చెప్పి అన్నీ చేసేలా చెప్పుకోవాలి. అసలు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అట్లా ఉండే సార్ నా సిచ్యువేషన్స్ కూడా. ఇది శారద కథ. క్యాన్సర్ ప్రళయంలా ఆ కుటుంబాన్ని ముంచెత్తి పోరాడి గెలిచి నిలిచిన ఒక ఒంటరి యోధురాలి కథ. నా పేరు విశాల్ అండి. మా అమ్మగారి పేరు శారద. ఏదో చిన్నది లంప్ టైప్లో వస్తే చెక్ చేయించుకుందామండి, అప్పుడు లేదండి. దాని తర్వాత అది ఆపరేషన్ చేసి తీసేశారు, సగం వరకే తీశారండి. అదేమో మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ అది ప్రాబ్లమ్గా మళ్ళీ అది అక్కడే అదే స్పాట్లోనే మళ్ళీ వచ్చేసిందండి. నా పేరు దినేష్ కుమార్. నేను ఎంబీఏ చేస్తున్నాను సార్. ఎంబీఏ సెకండ్ ఇయర్ అవుతుంది. అది చాలా ప్రాబ్లము, తగ్గదిగా చూసుకో వారాలు అని చెప్పారు సార్. వాడుతుండగా తనకి కొంచెం హెవీగా ఇదండి. ఒకరోజు చాలా సీరియస్గా ఇబ్బంది పడ్డది. మళ్ళీ వెళ్ళి ఇంజక్షన్ వేసేసి అప్పుడు కొంచెం ఇదైంది. 4th స్టేజ్ అనగానే చాలా సఫర్ అయ్యామండి. అలా మందులు వాడినా తనలో తను చాలా ఇదయింది. భర్త నేవీలో ఉద్యోగం చేసేవారు, ఇప్పుడు లేరు. కుటుంబంలోని 3 క్యాన్సర్కి బలయ్యారు. ఇక మిగిలింది ఆమె చేసే ఒక చిన్న ఉద్యోగం, అలాగే ఆమెలో ఉన్న గుండె ధైర్యం మాత్రమే. ఆ గుండె ధైర్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ తన ప్రాణంపై వచ్చి వాలింది. నేను 2019లో నాకు బ్రెస్ట్లో గడ్డలు వచ్చాయి. ఆ గడ్డలు వచ్చిన తర్వాత 2020లో అవి బ్లీడింగ్ కూడా నిప్పుల్స్ నుంచి అవుట్ అవ్వడం అయింది. 2020లో హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అన్నీ చేస్తే ఏమీ లేదని చెప్పారు. తర్వాత అది బ్రెస్ట్లో కూడా ఆపరేషన్ చేసి గడ్డ కూడా తీసి మళ్ళీ టెస్ట్లకు పంపిస్తే దాంట్లో కూడా క్లారిటీ రాలేదు, బాగానే ఉంది, నార్మల్ అని వచ్చింది.
నెక్స్ట్ 2000 మళ్ళీ 22లో మళ్ళీ అదే ప్లేస్లోని 2 గడ్డలు వచ్చాయి. 2 గడ్డలు వస్తే మళ్ళీ దానికి కూడా కనుక వెళ్ళి టెస్టులు చేసాము. టెస్టులు చేస్తే దాంట్లో కూడా అప్పుడు కూడా ఉన్న అన్ని టెస్టులు చేస్తే పస్ కల్చరు అని వాళ్ళు మెమోగ్రఫీ అన్నీ చేశారు. దాంట్లో కూడా ఏమీ ప్రాబ్లం లేదని చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ 2023లో మేము హాస్పిటల్ నుంచి మేము ఇచ్చేసాము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము హాస్పిటల్లో. అక్కడ వాళ్ళు టెస్టులు చేసి ఆపరేషన్లో తెలిసింది సార్. ముందు అప్పుడు కూడా టెస్టులు అన్నీ చేశారు, దాంట్లో కూడా నార్మల్ అని వచ్చింది. ఆపరేషన్ చేస్తుండగా వాళ్ళకి డౌట్స్ వచ్చి ఆ బ్లాక్స్ ఉన్న అవి పంపించారు సార్. అవి బయటికి పంపిస్తే దాంట్లో తేలింది సార్ చిన్నది క్యాన్సర్ ఎఫెక్ట్ ఉంది అనేసి తేలింది సార్. అంతటితో ఆగకుండా అది ఎముకలకు కూడా స్ప్రెడ్ అయ్యి మెటాస్టాసిస్ క్యాన్సర్గా మారింది. ఒంటరి మహిళగా 2 పిల్లల బాధ్యతను మోస్తూ కుటుంబ భారాన్ని సునాయాసంగా దాటిన ఆమెకు ఇప్పుడు ఈ క్యాన్సర్ గండాన్ని దాటడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ విషయం దాటేదాకా ఆమెకు తెలియదు. సరైన సమయానికి సరైన నిర్ణయం అన్నట్టుగా పునర్జన్ ఆయుర్వేదను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది శారద. మా ఇంట్లో మా అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉండేవాడు, మా రిలేషన్స్. అబ్బాయి అప్పటికి చెప్తూనే ఉన్నాడు బాగాలేదు కదా, నేను ఒకసారి పునర్జన్ చూపిస్తే బాగుంటుంది అనేసి కూడా చాలాసార్లు చెప్పాడు. నేనే వినలేదు. నెక్స్ట్ ఇంకా దాన్ని ఎక్కువగా అనిపిస్తే నా వల్ల అవ్వట్టుగా మళ్ళీ పునర్జన్కి చెప్పినట్లు పునర్జన్కి కూడా వచ్చాం సార్. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన కూడా అజయ్ సజెషన్తో మాకు చెప్పడం జరిగింది. ఆయన తనిఖీలపర్ణి గారితో మీట్ అయ్యారు. అతను కూడా ఫోటోగ్రాఫర్ అని, ఆయన అక్కడ సినీ ఫీల్డ్లో వర్క్ చేస్తుంటారు. అతనితో మీట్ అయ్యి అతనికి చెప్తే తనిఖీలపర్ణి గారు మాకు ఈ సజెషన్ కూడా తనిఖీలపర్ణి గారు ఇచ్చారు సార్. అప్పటి నుంచి మేము పునర్జన్లోని మెడిసిన్స్ వాడుతున్నాము. పునర్జన్ ఆయుర్వేదపై నమ్మకంతో క్యాన్సర్ ఫ్రీ లైఫ్ వైపు ప్రయాణం మొదలుపెట్టిన శారద మళ్లీ మామూలు మనిషి అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 4 నెలల తరువాత మళ్లీ స్కాన్ చేస్తే రిపోర్టుల్లో కూడా నార్మల్ అని రావడం జరిగింది. మే నెలలో బాగానే రిపోర్ట్లు నార్మల్ అని వచ్చాయి సార్. ఇప్పుడు కూడా మేము పునర్జన్లో ఓడుతున్నాం. పునర్జన్ యూజ్ చేసిన ఫస్ట్లో మా మదర్ బాగా భయపడిపోయారండి. దాని తర్వాత కొంచెం తగ్గడం మొదలయ్యింది. పనులు కూడా బాగా చేసుకునేవాళ్ళు. ఒక 3 months అలాగా అయిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేయిస్తే, ఇది టెస్ట్ చేయిస్తే 3-4 months అయిన తర్వాత వాళ్ళు తగ్గిందని చెప్పారండి. పునర్జన్కి వెళ్ళిన నుంచి నేను చాలా ఇప్పుడైతే హ్యాపీగా అయితే ఉన్నాను సార్. నేను అది నార్మల్గా చెప్పలేను. నేను ఆ హ్యాపీనెస్ మీకు చెప్పుకోవడానికి కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. అంత హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు ఇంకా 4th stage ఏమవుద్దో తెలీదు మాకు. ఆ క్షణాల్లో అసలు నేను ఎవరికి, మా ఇంట్లో అందరూ కూడా ఉన్నా భయపడ్డారు సార్. మా అన్నయ్యలు అందరూ కూడా చాలా చాలా భయపడ్డారు. మా అన్నయ్యలు కూడా ఉన్నారు. అంటే మా బ్రదర్ రీసెంట్గా చనిపోవటం, నాకు ఈ ప్రాబ్లం అవడం, మరి బ్రదర్కి ఫైనల్ రావడం అంటే మాకు తెలియలేదు సార్. మా బ్రదర్కి కూడా నేను రియల్గా చెప్పాలంటే ఈ హాస్పిటల్ గురించి నేను బాగా ఆ రోజే కానీ తెలుసుంటే మా బ్రదర్కి కూడా మేము బ్రతికించుకునే వాళ్ళమేమో అనే ఫీలింగ్ ఇప్పటికి కూడా ఉంది సార్. పునర్జన్ ఆయుర్వేద ఇచ్చిన ధైర్యానికి తన మనోధైర్యం కూడా తోడవడంతో మెటాస్టాటిస్ క్యాన్సర్ సునామీని ఒంటరిగా దాటగలిగింది శారద. ఇది పునర్జన్ను నమ్మి క్యాన్సర్ను గెలిచిన శారద కథ. ఓ ఒంటరి యోధురాలి విజయ గాథ.